కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన చేపడుతున్నామని, మన ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగిపోయి ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి భావి భారత పౌరులైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవసరమైన సిబ్బందిని పెంచి ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరుని అగ్రస్థానంలో నిలుపుతాం. ప్రజలు పరిశుభ్రమైన నగరాన్ని తీర్చిదిద్దడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవిల్ముడి రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో తగు జాగ్రత్తల పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ రండి స్వచ్ఛాంధ్రను సాధిద్దాం. స్వచ్ఛాంధ్రను సాధిద్దాం, స్వర్ణాంధ్రను నిర్మిద్దాం. ఓకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్నటువంటి స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వాతావరణ పారిశుభ్రత మీద, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు వర్షాకాలం కాబట్టి అనేక చోట్ల, ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగిపోయి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు వ్యాధులతో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి నియోజకవర్గం వారీగా పూర్తిగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ముఖ్యంగా ఈరోజు భావితరాలుగా ఉన్నటువంటి విద్యార్థులకు దీని మీద అవగాహన కల్పించేటువంటి భాగంలో ఈరోజు చేతులు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచనతో వీరందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. పరిశుభ్రమైనటువంటి వాతావరణం కోసం ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని బాధ్యతగా తీసుకొని మన నగరాన్ని పరిశుభ్రతమైనటువంటి నగరంగా మార్చడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. సెక్యూరిటీ గార్డులు ఇలా చూడండి ఎమ్మెల్యే ओके ओके तो तुम्हें बाइक को झाड़ बट्टी का इस टाइप का అలా కొంచెం మేడం కొంచెం ఎక్కడండి సార్ ఒకసారి ఓకే సార్
पापा पापा नु चाहिए अरे उधर देखो सर ఒకసారి చూడండి जरा जतन देख लो 3 झाड़ा नाक देख लो थैंक यू सर